కనులు మిరిమిట్లు కొలిపే విద్యుత్ దీపకాంతులతో చర్చి ముందు భాగంలో ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రభను చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఎంతో అందంగా సుందరంగా చక్కగా అలంకరించినటువంటి విద్యుత్ దీపాలు కన్నుల పండుగలాగా ఉన్నాయి. రావిపాడు అమలోద్భవి మాత తిరునాళ్లను పురస్కరించుకొని వేలాదిగా విచ్చేసినటువంటి క్రైస్తవ సోదర సోదరిమణులకు అనేక మంది విశ్వాసులు పిల్లలు పెద్దలతో ఎంతో సంతోషంగా వైభవోపేతంగా తిరునాళ్ల జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, రావిపాడు అమలోద్భవి మాత మహోత్సవములను పురస్కరించుకుని ఉదయం ఆధ్యాత్మిక వేదిక ప్రారంభోత్సవం, అలాగే సిల్వర్ జూబ్లీలు జరుపుకున్నటువంటి ఫాదర్లకు అభినందనలు. వందల మంది ఫాదర్ల సమక్షంలో, అలాగే వేలాదిగా విచ్చేసినటువంటి విశ్వాసుల సమక్షంలో జరిగిన అద్భుతమైనటువంటి దివ్యబలి పూజా కార్యక్రమాన్ని మనం మొదటి భాగంలోనూ ఆ తదుపరి రెండవ భాగంలోనూ వీక్షించాము. రంగుల రాట్నాలు, జైంట్ వీల్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్లుతో కూడిన చిన్న విచిత్ర రంగుల రాట్నాలు, ఐస్ క్రీములు, తినుబండారాలు, అనేక రకాల వినోద వస్తువులు, ఆటబొమ్మలు, పీకలు, పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ వినోద కార్యక్రమాలు ఎంతో అలరించాయి. ఈ తిరునాళ్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ అతిపెద్ద జైంట్ వీల్. ఎంతోమంది పిల్లలు దీన్ని ఎక్కడానికి ఉత్సాహం చూపించారు. అంతేకాకుండా విచిత్రంగా తిరుగుతూ మనకి కళ్ళు తిరిగేలా చేసేటటువంటి ఈ ఆకర్షణీయమైనటువంటి రంగుల రాట్నం ఎంతోమందిని ఆకర్షించింది. చాలా సంతోషంగా పిల్లలు కొంచెం భయంగా దీంట్లో తిరుగుతూ ఆడుకోవటం మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ చూశారు కదా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్ని కార్లతో కూడినటువంటి రంగుల రాట్నం, అలాగే బంగాళాదుంపని రింగులాగా కట్ చేసి కారపొడి చల్లి నూనెలో వేపి సాస్ వేసి ఇస్తున్నటువంటి తినుబండారాలు, ఈ రంగుల రాట్నం చూడండి. కార్లతో కూడిన పిల్లలు ఎంత బాగా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ స్పైసీ ఫుడ్, ఈ వాతావరణం, చక్కగా వందల మంది పిల్లలు చిన్నారులు కుటుంబాలను తీసుకొని వచ్చి ఇక్కడ ఈ సంతోషంగా ఉన్నటువంటి వాతావరణంలో గడపటం ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చింది.
ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసినటువంటి ప్రభలు, లైటింగు, అలాగే చిన్న చిన్న బొమ్మలు, ఆట వస్తువులు, అలాగే జారుడు బల్లలు లాంటి గాలి కొట్టినటువంటి ప్లాస్టిక్ ఐటమ్ మీద జారుడు బల్లలు, ఇదిగో చూశారు కదా. ఉదయం ప్రారంభమైనటువంటి అమలోద్భవి మాత వేదిక ఇదే. విజయంతో పాటు కట్టయిపోవాలి. అంతేకాకుండా అమలోద్భవి మాత తిరునాళ్లను పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి కోలాటం అందరినీ ఆకర్షించి ప్రత్యేక ప్రదర్శనగా ఎంతో మందిని ఆకట్టుకుంది. కోలాటం మాస్టారు ఎంతో ఉత్సాహంగా అందరి చేత హుషారుగా కోలాటం వేయించి యువతను తిరునాళ్ల చూడడానికి వచ్చినటువంటి ప్రజలకు ఎంతో వినోదాన్ని, సంతోషాన్ని పంచింది. రకరకాల ఆట బొమ్మలు, తుపాకులు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, వీటితో పాటు గాజులు, బొట్టు బిళ్ళలు, మెడలో వేసుకునే ఆభరణాలు, ఉంగరాలు, అంతేకాకుండా ఎన్నో రకాల బొమ్మలు, ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి అనేక రకాల విగ్రహాలు ఇక్కడ ఈ తిరునాళ్లలో బొమ్మల కొలువులాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తిరునాళ్లను పురస్కరించుకుని ఆలయం లోపల అడుగుపెట్టిన దగ్గర నుంచి విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రభ మనకు స్వాగతం పలుకుతుంది. అక్కడ నుండి మొదలైనటువంటి మన ప్రయాణం చర్చి ప్రాంగణం మొత్తం కూడా, అంతేకాకుండా లోపల ఏర్పాటు చేసినటువంటి రకరకాల స్టాల్స్, రంగుల రాట్నం, జైంట్ వీల్స్ లాంటివే కాకుండా లోపల పిల్లలు ఆడుకునేటటువంటి రకరకాల వస్తువులు, కోలాటం, అలాగే బయటకు వచ్చిన తర్వాత ఆ రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసినటువంటి అనేక రకాల షాపులు, చిన్న చిన్న స్టాల్స్, రకరకాల వస్తువులు కొనడానికి వచ్చినటువంటి జనసందోహం ఎంతో ఆసక్తిగా చూడడం, ఆనందించడం. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కానీ ఇలాంటి మహోత్సవ పండుగ రాదని ఆనందంగా వారు చేసుకుంటున్నటువంటి ఎంజాయ్ని మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి గొప్ప తిరునాళ్లను, అమలోద్భవి మాత మహోత్సవాలను మన ఛానల్లో చూపించడం మన పూర్వజన్మ సుకృతంగాను, మన అదృష్టంగాను భావిస్తూ ఆ యొక్క అమలోద్భవి మాత దివ్య ఆశీస్సులు మన ఛానల్పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా దయచేసి మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా తినడానికి రకరకాల తినుబండారాల బండ్లు కూడా ఏర్పాటు చేశారు. మిఠాయిలు, చిలుకలు, కారబూందీ, జిలేబీలు, మైసూర్ పాకులు, పప్పు చెక్క, పీచు మిఠాయిలు, ఒక రకమేమిటి, మనకు తిరునాళ్ళలో లభించేటటువంటి అనేక రకాల తినుబండారాలు మరియు మసాలా బండ్లు, పానీపూరీలు అనేక రకాల ఏర్పాటు చేయడం విశేషం. రావిపాడు ఎంట్రన్స్ లోనికి రాగానే పాదువాపురి అంతోని వారి చిన్న దేవాలయానికి అందంగా అలంకరించినటువంటి విద్యుత్ దీపకాంతులు, ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ దండలు ఎంతో అందాన్ని ఇచ్చాయి. ఆ చిన్ని దేవాలయాన్ని చూసి ఎంతో ఆనందించి ఆయన పాదపద్మములకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం నిజంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది.